భాగవతం ప్రకారం ఋషులలో ప్రసిద్ధుడైన భృగు మహర్షి అహంతో శ్రీ మహావిష్ణువు యొక్క ఛాతిపై తన కుడికాలితో తన్నాడు. ఈ కారణం చేతానే విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుపతిలో వెలిశాడని చెప్పడానికి సాక్ష్యం ఏమిటి? స్వామివారు తన రెండవ భార్యగా పద్మావతిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చాలామంది భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు మరియు తలనీలాలు సమర్పించడం వెనుక రహస్యమేంటి? స్వామివారి విగ్రహం స్వయంగా వెలసిందని ఎలా చెప్పగలం? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రామాయణం ప్రకారం రావణుడు తన చెల్లెలు అయిన శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా పథకం ప్రకారం సీతమ్మ గారిని అపహరించడానికి వెళ్ళాడు. కానీ ఆమె రక్షణ కోసం లక్ష్మణుడు గీసిన రేఖ అతన్ని ఆశ్రమంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కారణం, ఈ లక్ష్మణ రేఖలో అగ్నిదేవుడు ఉండి ఆమెకు రక్షణ కల్పిస్తుంటాడు. కానీ రావణుడి అభ్యర్థన మేరకు సీతమ్మ గారు ఈ గీతను దాటి బయటకు వస్తారు. అప్పుడు అగ్నిదేవుడు లక్ష్మణరేఖను దాటుతున్న సమయంలో సీతాదేవిని తనలో విలీనం చేసుకుని ఆమెకు ప్రతిరూపంగా వేదవతి అనే స్త్రీని సృష్టించాడు. ఈమె అచ్చం సీతాదేవి లక్షణాలను పోలి ఉంటుంది. అంటే సీతాదేవిలాగే ఆలోచిస్తుంది, కానీ శరీరం మాత్రం ఆమెది కాదు. అలా రావణుడు సీతమ్మ రూపంలో ఉన్న వేదవతిని అపహరించుకుని వెళ్లి లంకలోని అశోకవనంలో బంధించాడు. అప్పుడు శ్రీరాముడు అశేషమైన వానర సైన్యంతో లంకకు వెళ్లి రావణుణ్ణి సంహరించాడు. తరువాత లోకహితార్థం సీతమ్మ గారికి అగ్ని పరీక్ష నిర్వహించాడు. ఈ అగ్ని పరీక్షలో సీతాదేవితో పాటుగా వేదవతి కూడా బయటకు వస్తుంది. అప్పుడు వేదవతి శ్రీరాముడితో, రామా, ఇన్నాళ్ళు నిన్ను నా భర్తగా ఊహించుకున్నాను, అందువల్ల నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని వేడుకుంటుంది. అప్పుడు శ్రీరాముడు, అమ్మా వేదవతి, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, అందువల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, కానీ ఏదో ఒక జన్మలో నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను అని వరమిచ్చాడు. ఇదిలా ఉండగా కలియుగం ప్రారంభ సమయంలో మన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరులలో ఎవరికి అగ్రస్థానం ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ఋషులలో ప్రసిద్ధుడైన భృగు మహర్షి వీరు ముగ్గురిలో ఎవరు గొప్పవారు అని నిర్ణయించడానికి ముందుగా కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో నాట్యమాడుతూ భృగు మహర్షి గురించి అస్సలు పట్టించుకోలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి, ఈ క్షణం నుండి మానవులు నిన్ను లింగరూపంలోనే పూజింతురుగాక అని శపించి అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రహ్మదేవుడు తన భార్య అయిన సరస్వతీదేవి వాయిస్తున్న వీణా సంగీతాన్ని వింటూ భృగు మహర్షి గురించి పట్టించుకోలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి, ఋషులలో ప్రసిద్ధుడైన నన్నే ఇంతలా అవమానిస్తావా? ఈ క్షణం నుండి నీకు భూలోకంలో ఒక్క దేవాలయం కూడా ఉండదు, మానవులెవ్వరూ కనీసం నీకు పూజ కూడా చేయరు అని శపిస్తాడు. అందువల్ల బ్రహ్మకు సంబంధించిన దేవాలయాలు మనకు కనబడవు. బ్రహ్మ, శివుడు ఇద్దరూ కూడా అగ్రస్థానానికి అనర్హులని భావించి చివరిగా విష్ణువు దగ్గరికి వెళ్ళాడు భృగు మహర్షి. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒడిలో సేద తీరుతూ భృగు మహర్షి గురించి పట్టించుకోలేదు. దాంతో పట్టరాని కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి తన కుడికాలితో విష్ణుమూర్తి యొక్క ఛాతిపై బలంగా తన్నాడు. కారణం, భృగు మహర్షి యొక్క కుడికాలి కింద జ్ఞాననేత్రం ఉంటుంది, అందువల్లనే అతనికి అంతలా గర్వం ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, స్వామి, నన్ను క్షమించండి, మీ రాకను గమనించకపోవడం నా తప్పే, అందుకు ప్రాయశ్చిత్తముగా మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని భృగు మహర్షి కాళ్ళు పట్టుకున్నాడు. అలా కాళ్ళు నొక్కుతూ అతని కుడికాలి కింద ఉన్న జ్ఞాననేత్రాన్ని తన బొటనివేలితో చిదిమేశాడు. దాంతో భృగు మహర్షి యొక్క గర్వం అంతరించిపోయింది. తన తప్పు తెలుసుకున్న భృగు మహర్షి క్షమించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతన్ని క్షమించి వదిలేశాడు. ఇదంతా గమనిస్తున్న లక్ష్మీదేవి కోపంతో, నీ ఛాతిపై తన్నిన దుష్టమానవుణ్ణి క్షమించి వదిలేస్తావా? పైగా అతడికి పాదసేవ చేస్తావా? నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లక్ష్మి లేని శ్రీ మహావిష్ణువు ఒంటరితనంతో బాధపడ్డాడు. ఆమె ఆచూకీ కోసం ముల్లోకాలను వెతికాడు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై, స్వామి, లక్ష్మీదేవి భూలోకంలో నివాసం ఉంటుంది అని సమాచారం ఇచ్చాడు. దాంతో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా మారి లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు మానవుడు కాబట్టి ఆకలితో నీరసించి స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన మానవుడిగా మారినా సరే ప్రకృతి భగవంతుడిని గుర్తిస్తుంది. అందువల్ల శ్రీ మహావిష్ణువుని గమనించిన చీమలు ఆయనకు ఎండ, వాన తగలకుండా శరీరంపై పుట్టను నిర్మించాయి. అది గమనించిన నారదుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరించాడు. దాంతో ఎంతో బాధపడిన లక్ష్మీదేవి
బ్రహ్మ మరియు శివుడి దగ్గరికి వెళ్ళి తన భర్తను మీరే ఎలాగైనా కాపాడాలని వేడుకుంది. కానీ తాను మాత్రం అతని దగ్గరికి రాలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు శివుడు మరియు బ్రహ్మదేవుడు ఆవు లేగదూడగా మారిపోయారు. ఆ ఆవు శ్రీ మహావిష్ణువు ఉన్న పుట్టలోకి ప్రతిరోజు పాలు జారవిడిచేది. కానీ ఆవు పాలివ్వకపోవడాన్ని గమనించిన ఆవుల కాపరి దాన్ని వెంబడించాడు. అది పుట్టలో పాలు జారవిడవడాన్ని గమనించి కోపంతో దానిపై గొడ్డలి విసిరాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆవుకి అడ్డుగా నిల్చున్నాడు. దాంతో ఆ గొడ్డలి ఆయన నుదిటిపై తగిలి అక్కడుండే వెంట్రుకలు చర్మంతో సహా ఊడి కింద పడిపోయాయి. ఆ నొప్పిని భరిస్తూ శ్రీనివాసుడు మళ్ళీ లక్ష్మీదేవిని వెతుకుతూ వెళ్ళాడు. అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న నీలాదేవి ఆయనను గమనించి ఇంత అందగాడికి జుట్టు లేకపోవడం ఏంటని తన జుట్టుని కొంత తీసి శ్రీనివాసుడికి అంటించింది. దాంతో శ్రీనివాసుడు మేల్కొని, నీవు ఒక స్త్రీమూర్తివి అయి ఉండి కూడా నీ నీలాలను నాకు అర్పించావు. ఇక నుండి నా భక్తులు మొక్కుబడితో నీకు నీలాలు అర్పిస్తుంటారు అని వరమిచ్చాడు. అందువల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు తమ తలనీలాలను అర్పించుకుంటారు. శ్రీనివాసుడు మళ్ళీ లక్ష్మీదేవిని వెతుకుతూ వకుల అనే వృద్ధురాలి ఇంటికి వెళ్ళాడు. ఈ వకులకు శ్రీ మహావిష్ణువు గత జన్మలో ఒక వరమిచ్చాడు. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు బృందావనంలో ఆడుకుంటున్నప్పుడు ఒక మహర్షి వచ్చి యశోదతో, అమ్మా యశోద, శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపవలసిన సమయం ఆసన్నమైంది, దయచేసి అతన్ని నాతో పంపించండి అని తన వెంట తీసుకువెళ్తాడు. ఆ మహర్షి వెంట వెళ్ళిన శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరిస్తాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనను యశోద దగ్గరికి తిరిగిరాడు. దాంతో యశోదాదేవియే శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరింది. అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఉండడాన్ని చూసి, ఓ కృష్ణ, నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ అదృష్టాన్ని కల్పించలేదు అని బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు, తల్లి, ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా సరే నా పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుంది అని వరమిచ్చాడు. ఆ యశోదాదేవియే ఇప్పుడు వకులగా జన్మించింది. అలా శ్రీకృష్ణుడు వకులాదేవి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక ఏనుగు పద్మావతి అనే రాకుమారిని వెంబడిస్తుంటే శ్రీనివాసుడు ఆమెను రక్షించాడు. ఈమె ఆకాశరాజు కూతురు. శ్రీనివాసుడు గత జన్మలో వకులకు ఇచ్చిన మాట ప్రకారం, అమ్మా వకులాదేవి, ఆకాశరాజుతో వెళ్ళి పద్మావతిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగు అని కోరుతాడు. దాంతో వకుల పెళ్లి పెద్దగా మారి పద్మావతిని శ్రీనివాసుడికి ఇచ్చేలా ఆకాశరాజుని ఒప్పిస్తుంది. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతికి కన్యాశుల్కంగా ఇవ్వడానికి కొన్ని లక్షల వరాహాలు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. నా భక్తులు ప్రతి సంవత్సరం సమర్పించే కానుకలు తీసుకున్న ఈ అప్పుకు వడ్డీగా చెల్లిస్తానని మాట ఇచ్చాడు. అందువల్ల శ్రీవారి భక్తులు అత్యంత విలువైన కానుకలను స్వామివారికి సమర్పించుకుంటారు. ఇలా కన్యాశుల్కం సమర్పించిన తర్వాత శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అప్పుడు నారదుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు నీ భర్త మీద అలిగి అతనితో మాట్లాడడం మానేశావు, కానీ అతను నీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు అని జరిగినదంతా వివరించాడు. అప్పుడు లక్ష్మీదేవి కోపంతో శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళింది. పద్మావతితో కలిసి 7 అడుగులు ముందుకు వేసిన శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసిన వెంటనే 7 అడుగులు వెనక్కి వేసి 11 అడుగుల శిలగా మారిపోయాడు. తన భర్త శిలగా మారిపోవడం చూసిన లక్ష్మీదేవి కూడా శిలగా మారిపోయింది. వారిద్దరినీ గమనించిన పద్మావతి కూడా శిలగా మారిపోయింది. అందువల్ల స్వామివారి విగ్రహం స్వయంగా వెలిసిందని పేర్కొంటున్నారు. ఈ విగ్రహంపై శిల్పులు చెక్కిన ఏ ఒక్క ఆనవాలు కూడా మనకు కనబడదు. ఈ విగ్రహాలను మొదటిసారిగా శేషాచలం అడవుల్లోని చీమలకొండ లోపల కొంతమంది ఆవుల కాపరులు కనుగొని తమ రాజు అయిన తొండైమాన్కి నివేదించారు. ఇతను 8వ శతాబ్దంలో గోపురం మరియు ప్రధాన ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించాడు. ఇతని తర్వాత కాంచీపురం పల్లవులు, తంజావూరులోని చోళులు, మదురై పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణ దేవరాయలు లాంటి ప్రముఖ రాజులు ఆలయానికి అత్యంత విలువైన ఆభరణాలను మరియు బంగారంని కానుకలుగా సమర్పించారు. 1843లో ఆలయం మరియు దాని ఎస్టేట్ల నిర్వహణ అధికారికంగా హఠీరామ్జీ మఠానికి అప్పగించబడింది. ఆ తర్వాత 1932లో చేసిన చట్టం ద్వారా ఆలయ నిర్వహణను టీటీడీకి అప్పగించారు. టీటీడీ అనేది ఆలయాన్ని రక్షించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను నిర్వహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక నూతన దేవాలయాలను నిర్మిస్తోంది.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.